హరే కృష్ణ. కామద ఏకాదశి. సహజంగానే ఏకాదశులన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. రోజులో ఎక్కువ భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది. సంవత్సరంలో 24 పురుషోత్తమ మాసం లేదా అధిక మాసంలో వచ్చే 2 ఏకాదశులతో కలుపుకొని మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి. అవి లిస్ట్ ఇలా ఉంది, మనం ప్రతిసారి కూడా చెప్పుకుంటున్నాం. ఇది ఈరోజు మనము కామదా ఏకాదశి గురించి తెలుసుకున్నాం. కామదా ఏకాదశి చైత్ర మాసంలోని శుక్లపక్షంలో వస్తుంది. దీని యొక్క వృత్తాంతము కృష్ణ భగవాన్ నుండి ఏకాదశుల గురించి ధర్మరాజు తెలుసుకున్నటువంటి విషయాలు సంవాద రూపంలో వరాహ పురాణంలో వర్ణించబడి ఉంది. ధర్మరాజు అడుగుతాడనమాట కృష్ణ భగవానుని, ఓ ఆదిదేవ జగదీశ్వర కృష్ణ, చైత్ర మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహిమను నాకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ ఏకాదశి పాటించే విధానము, పరమ మంగళకరమైనటువంటి ఆ ఏకాదశి గురించి వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ భగవానుడు సమాధానం చెప్తూ, ధర్మరాజు, నీవు అడిగిన వివేకపూర్ణమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. ఆ ఏకాదశి పేరు కామదా ఏకాదశి. దాని మహిమను ఇప్పుడు విను అని చెప్తారు. శ్రీరామచంద్రుని ప్రప్రితామహుడు దిలీపుడు చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఆ ఏకాదశిని గురించి తన గురువైన వశిష్ఠుని అడగగా ఆయన దాని గురించి ఈ విధంగా చెప్పాడు. వశిష్ఠుడు దిలీపునితో చెప్తూ, రాజా, నేను తప్పకుండా నీ కోరికను తీరుస్తాను. ఆ ఏకాదశి పేరు కామదా ఏకాదశి. పరమ పవిత్రమైనటువంటి ఆ ఏకాదశి సకల పాపాలను భస్మీపటలం కావించి వ్రతపాలనం చేసే వ్యక్తికి పుత్రోదయాన్ని కలిగిస్తుంది. ఇక దాని మహిమను విను. పూర్వము రత్నపురము అనేటువంటి నగరం ఉండేది. అత్యంత వైభవపేతమైన ఆ నగరాన్ని పుండరీకుడనే గంధర్వరాజు పాలిస్తుండేవాడు. గంధర్వ, కిన్నెర, అప్సరసలు ఆ నగరంలో నివసించేవాళ్ళు. ఆ నగరంలో లలిత అనే సౌందర్యవతి అయిన అప్సరస లలితుడు అనే సుందరమైన పతితో కలిసి నివసిస్తుండేది. అతడు గంధర్వుడు. పరస్పర ప్రేమలో మునిగి తేలుతూ ఉండే ఆ జంట తమ అందమైన భవంతిలో నిత్యకేలిలో ఉండేవాళ్ళు. క్షణకాల వియోగం కూడా వాళ్ళు భరించేవాళ్ళు కాదనమాట. ఒకసారి పుండరీకుని సభలో నృత్యగాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. దానిలో పలు గంధర్వులతో పాటు లలితుడు కూడా గానం చేశాడు. కానీ దానిలో లలిత పాల్గొనలేదు. ఆమె లేకపోవడం వలన లలితుడు పాడే పాటలో కొన్ని తప్పులు దొల్లినాయి. దానివల్ల లయ తప్పింది. శ్రోతలలో కర్కోటకుడనే నాగజాతికి చెందినటువంటి వాడు ఈ విషయాన్ని గమనించి లలితుని యొక్క వ్యవహారాన్ని, అసలైన కారణాన్ని కూడా రాజుకు తెలియజేశాడు. అది విన్నటువంటి రాజు మిక్కిలి కుపితుడై, ఓరి పాపి, కామంతో నీవు నృత్యగాన కార్యక్రమంలో రసాభాసం చేశావు, నీవు నరభక్షుడిగా కమ్ము అని శపిస్తాడు. పుండరీకుని యొక్క శాపంతో లలితుడు వెంటనే ఘోర రూపుడైనటువంటి నరభక్ష రాక్షుడిగా మారిపోతాడు. అతన్ని చూసినటువంటి లలిత తీవ్రమైన బాధకు గురి అవుతుంది. ఏమి చేయాలి, ఎటు పోలేని ఆ పరిస్థితుల్లో రాత్రింబగళ్ళు ఆమె తీవ్ర దుఃఖంతో తపిస్తూ భర్తతోనే కలిసి కాలం గడపసాగింది. ఒకసారి ఆమె భర్తతో పాటు అడవిలో సంచరిస్తున్న సమయంలో వింధ్యాచల శిఖరం పైన శృంగిముని ఆశ్రమం కనిపిస్తుంది. లలిత వెంటనే ఆశ్రమంలో ప్రవేశించి శృంగికి నమస్కరించినప్పుడు ఆయన ఆమె వివరాలను కనుక్కోగా లలిత తన వృత్తాంతాన్నంతా వివరించి చెప్పి తన భర్తకు శాప విమోచనమయ్యేటువంటి మార్గాన్ని తెలియజేయమని ప్రార్థిస్తుంది. దానికి ప్రత్యుత్తరముగా ఆయన రాబోయే ఏకాదశి కామదా ఏకాదశి. దానిని పాటించే వ్యక్తికి సమస్త కోరికలు తీరుతాయి. ఆ ఏకాదశి ఫలాన్ని ఆమె తన భర్తకు దారపోస్తే అతడు శాప విముక్తుడవుతాడు అని తెలిపాడు. ముని చెప్పిన విధంగానే లలిత భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతపాలనం చేసింది. ద్వాదశి రోజు ఆమె బ్రాహ్మణులు మరియు వాసుదేవుని సమక్షంలో కూర్చొని తన వ్రత ఫలాన్ని భర్తకు దారబోసింది. దాని ప్రభావం వలన లలితునికి శాప విముక్తి కలిగి వెంటనే పూర్వ గంధర్వ రూపాన్ని పొందాడు. అప్పటి నుండి లలిత, లలితుడు ఇద్దరూ కలిసి సుఖంగా జీవితం గడపసాగారు. ఈ వృత్తాంతాన్ని వివరిస్తున్న కృష్ణ భగవానుడు ధర్మరాజుతో, ఓ ధర్మశ్రేష్ఠుడా,
ఈ అద్భుతమైన కామద ఏకాదశి వర్ణనను వినినవాడు నిశ్చయముగా ఈ ఏకాదశిని శక్త్యానుసారము పాటించాలి. ఈ వ్రతపాలనము బ్రహ్మహత్యా పాతకానైనా కూడా ఎంతటి ఘోరమైన పాపానైనా కూడా హరించి వేస్తుంది అని చెప్పారన్నమాట. కాబట్టి ఎంతో గొప్పదైనటువంటి ఈ కామద ఏకాదశిని మనం అందరము పాటిద్దాము. మన చుట్టుపక్కల అందరితోనూ పాటింపజేద్దాము. మనం తరిద్దాము, అందరినీ తరింపజేద్దాము. మన అందరిపైన శ్రీ శ్రీ రాధా గోవింద కృప అపారంగా ఉండాలని, ఈ ఏకాదశి పాటించి శక్తి సామర్థ్యాలను ప్రసాదించమనేసి గురుదేవుల యొక్క పాదాలను మరియు కృష్ణ భగవాన్ యొక్క పాదాలను పట్టుకుని వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కామద ఏకాదశికి జై. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.